ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అస్మదీయ కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో పనులు కట్టబెట్టేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన బిడ్ కెపాసిటీని 2 ANB నుంచి 3 ANBకి పెంచేసిన కూటమి ప్రభుత్వం ఆ పనుల విలువను తాజాగా మరోసారి పెంచేసింది. ఇప్పటి వరకు 5 ఏళ్ల పరిధిలో ఒక ఏడాది గరిష్టంగా చేసిన సివిల్ పనుల విలువను ఏగా పరిగణించగా ఇప్పుడు 10 ఏళ్లలో ఒక ఏడాది గరిష్టంగా చేసిన సివిల్ పనుల విలువను ఏగా లెక్కించేలా బిడ్ కెపాసిటీ నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది. జీవో MS నెంబర్ 37 జారీ చేసింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ తన సన్నిహిత సిండికేట్ కాంట్రాక్టర్లకు దాసోహం అంటోంది. బిడ్ కెపాసిటీని మరోసారి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. 10 ఏళ్లలో ఒక ఏడాది గరిష్టంగా చేసిన పనుల విలువ ప్రాతిపదికగా తీసుకునేలా నిబంధనల్లో మార్పులు చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్లకు పచ్చజెండా ఊపారు. కూటమి ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేత తన సన్నిహిత కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి కమిషన్లు వసూలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ శాఖల కింద చేపట్టే సివిల్ పనులకు 2009 జూలై 1న జలవనరుల శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 94 ఆధారంగా టెండర్లు పిలుస్తోంది కూటమి సర్కార్. ఆ జీవో ప్రకారం టెండర్లో పాల్గొనేందుకు సాంకేతిక అర్హత 2ANBగా నిర్ణయించారు. ఇందులో ఏ అంటే 5 ఏళ్ల పరిధిలో ఏదైనా ఒక ఏడాది గరిష్టంగా చేసిన పనుల మొత్తం. ఏంటంటే కొత్తగా టెండర్ పిలిచిన పనిని పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువు. బి అంటే ఆ కాంట్రాక్టర్ చేతిలో ఉన్న మిగిలిన పనుల విలువ. కోవిడ్-19 మహమ్మారి ప్రబలిన సమయంలో గత 5 ఏళ్లలో పనులు జరగలేదనే సాకుతో అడిగినంత కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు అధిక మొత్తంలో పనులు అప్పగించేందుకు బిడ్ కెపాసిటీ 2ANB నుంచి 3ANBకి ఇప్పటికే ప్రభుత్వం పెంచేసింది. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి టెండర్ల వ్యవస్థను నీరుగార్చి అధిక మొత్తంలో కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్కు పనులు కట్టబెడుతోంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానాన్ని పునరుద్ధరించి కాంట్రాక్టు విలువలో 10% మొబిలైజేషన్ అడ్వాన్స్గా ముట్టజెప్పి 8% తొలి విడత కమిషన్గా వసూలు చేసుకుంటున్నారు. తాజాగా బిడ్ కెపాసిటీని మరోసారి పెంచి 10 ఏళ్ల వ్యవధిలో ఏదైనా ఒక ఏడాది గరిష్టంగా చేసిన పనుల విలువను పరిగణలోనికి తీసుకోవాలని నిర్దేశించారు. ఇక కూటమి ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేత తన సన్నిహిత కాంట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన సిండికేట్ సంస్థలతో పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు రాజధాని, తాగునీటి పథకాలు తదితరాల్లో వేల కోట్ల విలువైన పనులు కట్టబెట్టేందుకే బిడ్ కెపాసిటీని మళ్లీ పెంచారని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. సిండికేట్ కాంట్రాక్టర్ల చేతిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఉన్నాయని, మళ్లీ కొత్తగా భారీ మొత్తంలో అప్పగించే పనులు గడువులోగా పూర్తి చేయకుంటే అంచనా వ్యయం పెరిగి ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడుతుందని సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సన్నిహిత కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో పనులు అప్పగించడానికే బిడ్ కెపాసిటీని మరోసారి సవరించినట్లు స్పష్టమవుతోంది.